హలో అండి. నేను మీ కార్తీక్. ఈరోజు సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఫస్ట్‌లో కొన్ని ఫోటోస్ తీశాను. అవన్నీ నేను కలెక్ట్ చేసి ఒక వీడియో లాగా చేసి మీకు పెడుతున్నాను. సో మీకు నచ్చితే చూడండి. ఇది వచ్చేసి ఆఫ్రికా మాల్ అంటారండి. సో జోహాన్స్బర్గ్‌లో మిడ్‌ల్యాండ్‌లో ఉంటుంది. సో బాగా కొత్తగా కట్టారు చైనీస్ వాళ్ళు. చాలా పెద్దది. ఇది వచ్చేసి కేఎఫ్‌సి అండి అక్కడే. సో మిడ్‌ల్యాండ్‌లోనే వార్న్ వ్యాలీ అని ఉంటుంది. అక్కడ కేఎఫ్సి దగ్గర షాపింగ్ మాల్ ఉంటుంది. మేము ఏదైనా కొనుక్కోవాలంటే సరుకులు అయ్యి ఇక్కడికి వస్తాం అన్నమాట. అక్కడ దూరంగా కనిపడేవి మా అపార్ట్మెంట్స్ అన్నమాట. సో పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అక్కడ మన తెలుగు వాళ్ళ గ్రోసరీస్ కానీ అన్ని సరుకులు దొరుకుతాయి. అక్కడికి వచ్చి తీసుకెళ్తాం అన్నమాట. సో ఇది కార్లు కనిపిస్తుంది కదా అక్కడ అన్నమాట. సో అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతి వారం మేము వచ్చి తీసుకెళ్తాం. సో అప్పట్లో కార్ లేదు కాబట్టి నడిచి వచ్చేవాళ్ళం చాలామంది దగ్గరే. సో ఎప్పుడన్నా ఎవరికైనా కారు ఉంటే ఆ కార్లో వచ్చేవాళ్ళం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఆఫీస్లో ఒక మేనేజర్ అన్నమాట. సో ఆయనతో ఈ ఫోటో దిగటం అనేది జరిగింది. ఒకరోజు అనుకోకుండా ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టారు, మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక ఫోటో తీయమంటే తీశారు. అది అలా ఉంది, దొరికింది ఈరోజు. సో అది కూడా దీంట్లో చూపిస్తున్నాను. ఇది కూడా మా ఆఫీస్ ఇన్సైడ్ అండి. యాక్చువల్గా అది తీయకూడదు. సో బ్యాక్ నుంచి నేను కొంచెం తీశాను. ఇది యాక్చువల్గా నాది ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ ఇది యాక్చువల్గా. సో సౌత్ ఆఫ్రికాలో. సో వాళ్ళందరూ మా కొలీగ్స్ అన్నమాట. నెక్స్ట్ పిక్చర్లో వస్తారు వాళ్ళు. సో ఇదేంటంటే మా ఆఫీస్కి మధ్యలో ఒకటి బ్రిడ్జ్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే అటు ఒక ఆఫీస్ ఇటు ఒక ఆఫీస్ ఉంటుంది. సో అది అటు నుంచి ఇటు వెళ్ళటానికి అలా కట్టారన్నమాట. కింద రోడ్డు ఉంటుంది అన్నమాట. సో ఒకరోజు అందులోంచి వెళ్తుంటే ఒక పిక్చర్ మా ఫ్రెండ్ని తీయమంటే ఒక ఫోటో తీశారన్నమాట. సో అది కూడా నాకు ఈరోజు కనపడింది. సో ఈయన ఒక మేనేజరు మా ఆఫీస్లో. సో ఆయన ఒక పిక్చర్ నేను తీస్తే అది కూడా నా దగ్గర పెట్టుకున్నాను ఎందుకో. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆయన తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా నా కొలీగ్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆయన మా టీం లీడు, సెకండ్ ఇండియన్, ఎస్ఏ ఇండియన్ అక్కడ పుట్టిన అమ్మాయి. సో థర్డ్ వచ్చేసి కూడా ఎస్ఏ ఇండియనే, ఫోర్త్ వచ్చేసి ఎస్ఏ ముస్లిము. సో నాలుగో అమ్మాయి కింద అమ్మాయి వచ్చేసి జింబాంబే. సో వీళ్ళందరూ మా టీం అన్నమాట. సో ఒకరోజు ఏదో ఫంక్షన్లో మేము ఫోటో తీసుకున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఆఫ్రికా మాల్ లోపల ఇన్సైడ్ అన్నమాట. ఇవన్నీ షాప్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ కూడా షాప్స్ ఉంటాయి, మధ్యలో వే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్ అయితే. మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఆఫ్రికాలోనే పెద్దది అన్నమాట ఇది. సో ఇది కూడా ఆఫ్రికా మాలే లోపల. సో నాకు యాక్చువల్గా వీడియోస్ లేవు అప్పట్లో పిక్చర్స్ తీశాను, ఫోటోలు తీశాను. సో అవన్నీ కలెక్ట్ చేసి నేను ఒక వీడియో లాగా చేస్తాను కాబట్టి సో అన్నీ మెమరీస్ అన్నీ చూపించాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా రికార్డింగ్ ఉంటాయి అన్నమాట. సేమ్ మీరు ఫస్ట్లో ఎలా చూసారో అలా ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒక సెండ్ ఆఫ్ పార్టీ జరిగిందన్నమాట. జింబాబే అమ్మాయి అది వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోతుంటే ఫంక్షన్ చేశారన్నమాట, సెండ్ ఆఫ్ పార్టీ. సో అది ఆ రోజు పిక్చర్ అన్నమాట. సో ఫస్ట్ మీకు యానం ట్రిప్లో ఎలా చూపించానో సేమ్ అలాగే రికార్డింగ్స్ అనేవి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి ముందు. సో మంచిగా. సో ఎందుకంటే ఇప్పుడు బిగినింగ్ కాబట్టి ఏదో ప్లానింగ్ లేకుండా చేస్తున్నామన్నమాట. సో ఇది ఒకటి వచ్చేసి జెమ్ స్టోన్స్ అంటారు. అంటే సౌత్ ఆఫ్రికాలో జెమ్ స్టోన్స్ బాగా ఫేమస్ అన్నమాట. అక్కడ మైనింగ్ ఎక్కువ ఉంటుంది. సో నేచురల్ జెమ్ స్టోన్స్ బాగా భూమిలోంచి వస్తాయి అన్నమాట. మనకి పచ్చ, ఎరుపు ఇవన్నీ రాళ్ళు అంటారు కదా, అవి ఒరిజినల్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో నేను యాక్చువల్గా బిజినెస్ చేద్దామనే ఉద్దేశంతో ఒకరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ పిక్చర్స్ అన్నీ తీసుకుని వచ్చి నేను ఒక ఇండియాలో ఒక ఆయనతో మాట్లాడటం జరిగింది. బట్ వాళ్ళు ఆ టైంకి రాలేదు. ప్లస్ వాళ్ళు ఏంటంటే మనం నమ్మటానికి కొంచెం ఆలోచించారు. ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నాము, వాళ్ళు ఇండియాలో ఉంటున్నారు కాబట్టి
డైరెక్ట్గా వాళ్ళు మనకు మనీ వేయాలంటే కొంచెం నమ్మకం అనేది కావాలి కదా. సో అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం వెనకడిగేశారు. సో నేను డైరెక్ట్గా చేద్దామన్నా కూడా ఫైనాన్షియల్గా కొంచెం మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇనిషియల్గా మనం అక్కడ సెట్ అవడానికే 3 ఇయర్స్ పట్టింది. సో అందుకోసం నేను చేయలేకపోయాను. బట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మొత్తం కలెక్ట్ చేశాను. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎంత రేట్ ఉంటాయి, మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అది ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అన్ని కనుక్కున్నాను. బట్ ఫ్యూచర్లో మేబీ చూద్దాము, ఏదైనా వీలైతే చేస్తాం. కానీ మంచి ప్రాఫిటబుల్ ఒరిజినల్ స్టోన్స్ అన్నమాట. అవి మనకి ఎక్కడ ఇంకా ఇంత న్యాచురల్గా ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. సౌత్ ఆఫ్రికాలో మాత్రం ఒరిజినల్ స్టోన్స్ భూమిలో దొరుకుతాయి అన్నమాట. ఎక్కువగా గోల్డ్ మైనింగ్ ఉంటుంది. బట్ గోల్డ్ మైనింగ్తో పాటు ఈ యొక్క జెమ్ స్టోన్స్ యొక్క సెల్లింగ్ అదే ఎక్స్పోర్ట్స్ కూడా బాగా ఉంటాయి అక్కడ. వాళ్ళకి జెమ్ స్టోన్స్ బాగా దొరుకుతాయి సౌత్ ఆఫ్రికాలో. సో అదన్నమాట. సో మనకి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే యాక్చువల్గా కేప్ టౌన్ తీసుకెళ్ళిపోయి, కేప్ టౌన్లో కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ వీటిని కట్ చేసి ఉంగరాల్లో చేయటం కానీ, దండలు చేయటం కానీ ఇవన్నీ తయారు చేస్తారన్నమాట. చైనీస్ వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తారన్నమాట. తీసుకెళ్ళి వాళ్ళని పాలిష్ చేసి మళ్ళీ వాటిని ఉంగరాల్లోకి వాటికి వాడతారన్నమాట. డిఫరెంట్ వాటిలో వాడుకుంటారు. చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది ఒకటి డైరెక్ట్గా నేను చేత్తో పట్టుకుని ఫోటో తీసినప్పుడు చూశారు కదా, పైన కింద స్టోన్ కనపడుతుంది, మధ్యలో బ్లూ రంగు కనపడుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ మధ్యలో కట్ చేసి వాటిని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి వాడతారన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు రిఫైన్ చేస్తారు, ఒకసారి చేసి వాళ్ళు అమ్ముతారు అన్నమాట మళ్ళీ. సో మామూలుగా ఒరిజినల్ స్టోన్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. మనకి పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి, అవి పగలగొట్టినప్పుడు లోపల అలా వచ్చినాయి అన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే భూమిలో న్యాచురల్గా ఫామ్ అయినాయి అన్నమాట, తయారైనాయి అన్నమాట. కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ ఇంకోటి ఏదైనా వల్ల కానీ అలా తయారైనాయి అన్నమాట. సో అలాంటివి దొరకడం అనేది చాలా రేర్ కేస్ అన్నమాట. సో స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి. సో కలర్స్ కానీ ఆ యొక్క రియాలిటీ నేచరు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మన ఇండియాలో కూడా ఉంటాయి, బట్ ఎక్కడ ఉంటాయి అనేది మనకి ఐడియా లేదు. సో ఇది ఒక డిఫరెంట్ కలరు, కానీ ఇది పచ్చ కాదు, ఇంకొకటి వేరే కలర్ అమ్మ, డిఫరెంట్. సో ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ అక్కడ అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. మనం ఫ్యాక్టరీస్ లాగా అంటే హోల్సేల్ రేట్లో అమ్ముతారన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీస్ అనమాట, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి అన్నీ కూడా రేట్లు ప్రైస్లు అన్నీ ఎంక్వైరీ చేసి శాంపిల్స్ కూడా తెచ్చుకున్నాను. యాక్చువల్గా అప్పుడు అక్కడ ఉండేవి, నేను ప్రజెంట్ ఇప్పుడు లేను కాబట్టి అన్నీ వదిలేసి వచ్చానమాట అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. నిజంగా ఎక్స్పోర్ట్ చేయగలిగితే మాత్రం మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. ఇండియాలో కనుక అమ్మగలిగితే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇవి. ఎందుకంటే అక్కడ బాగా తక్కువ పడుతుంది. మనం ఏం చేయాలంటే షిప్లోకి చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు చూసారా ఇవన్నీ గొట్లు ఇవన్నీ కూడా అవే రాళ్ళు అన్నమాట. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎమరాల్డ్ అని, నెక్స్ట్ రూబీ అని, నెక్స్ట్ ఎమెథిస్ట్ అని, నెక్స్ట్ క్రిస్టల్ అనేది ఏంటంటే డైమండ్కి రీప్లేస్ అన్నమాట. అంటే డైమండ్ వాడలేని వాళ్ళు కాస్ట్ పెట్టి ఈ క్రిస్టల్ అనేది వాడతారు. వైట్ క్రిస్టల్స్ ఉంటాయి అందులో, సేమ్ డైమండ్ లాగానే ఉంటుంది, బట్ డైమండ్ అంత క్వాలిటీ ఉండదు అన్నమాట. ఇది ఎమెథిస్ట్ అంటారు అన్నమాట. ఇది బ్లూ కలర్ వచ్చేసి ఎమెథిస్ట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి క్రిస్టల్స్ అన్నమాట, డైమండ్కి రీప్లేస్ అన్నమాట. చిన్న మొక్కలు చేశారు కదా, అవన్నీ అమ్ముతాడు. దాని మీద రేట్ ఉంటుంది, ఒక మొక్క ఎంత ప్రైస్ ఉంటుంది అనేది దాని మీద రేట్ స్టిక్కర్స్ వేసాడు. మనకు దూరంగా కనిపించట్లేదు. యాక్చువల్గా చిన్న స్టిక్కర్స్ అంటే 10 ర్యాండ్లు, 15 ర్యాండ్లు, అక్కడ ర్యాండ్స్ అంటారు కరెన్సీ. సో అవి కొన్నాను, అన్నీ కొన్నాను. ఒక్కొక్కటి ఒక 4-5 అట్లా కొనుక్కున్న. ప్రతి ఐటెము శాంపిల్స్ కొన్నాను అన్నమాట. కొని పెట్టుకుని కొంతమందికి పంపించాను కదా ఇండియాకి శాంపిల్స్, బట్ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. సో ఇవి కూడా ఏంటంటే వాళ్ళు అదే స్టోన్స్తో ఈ యొక్క షేప్స్ తయారు చేస్తారన్నమాట. ఫ్యాక్టరీలో గ్రైండ్ చేసేసి గ్లోబ్ లాగా ఇంకా వేరే ఏదో లాగా అది కొన్ని స్టాట్యూ లాగా చేసేసి అమ్ముతారు. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. మామూలుగా అక్కడ క్యాసినో ఉంది యాక్చువల్గా, అక్కడ పెట్టారు ఇది.
డిస్ప్లేలో. సో చాలా బాగుంది అది. ఇది ఒక కొంచెం మెర్క్యూరీ టైప్లో కలర్ ఉంది, డిఫరెంట్ స్టోన్ అన్నమాట. ఇది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇండియాలో అన్నీ వాడకపోయినా వీటిని యాక్చువల్గా వేరే కంట్రీస్ వాళ్ళు డిఫరెంట్గా డిజైన్స్ తయారు చేసి వాళ్ళు అమ్ముతారు అన్నమాట. నిజంగా చాలా అది కాస్ట్లీగా అమ్ముతారు యాక్చువల్గా వాళ్ళు చేసిన తర్వాత. ఇప్పుడు ముందు మనకు చూడటానికి అలా ఉంటాయి, కానీ ఒకసారి చేసిన తర్వాత చాలా బాగుంటాయి. సో ఈ స్టోన్ చూసారు కదా, ఇంకా డిఫరెంట్ కలర్ కనపడుతుంది అన్నమాట. సో ఇది ఏంటంటే క్యాట్ ఐ టైప్లో కనిపిస్తుంది ఇది యాక్చువల్గా. చాలా బాగుంది. పక్కన రెడ్, మధ్యలో బ్లూయిష్, మళ్ళీ రెడ్, చాలా బాగుంది. సో ఇది కూడా అదే క్యాట్ ఐకి సంబంధించింది ఇది కూడా. సో ఇవన్నీ కూడా నాకు యొక్క సౌత్ ఆఫ్రికాలో మెమరీస్ అక్కడ ఉన్నంతకాలం కూడా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసేవాడిని. ఇంకా A4 పేపర్ ఒకటి ఎక్స్పోర్ట్ చేద్దామని ప్లాన్ చేసాను, బట్ అది కూడా నాకు కుదరలేదు. అదండి, ఏదన్నా ఫ్యూచర్లో వీలైతే మళ్ళీ డెఫినెట్గా ట్రై చేస్తా. ఎందుకంటే నాకు సౌత్ ఆఫ్రికాలో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ తిరిగేసాను మ్యాక్సిమం. సో నాకు మ్యాక్సిమం అన్ని ప్లేస్లు తెలుసు. బట్ ఏంటంటే అన్ని ప్లేస్లకి మనం వెళ్ళలేము, కొంచెం క్రైమ్ ఎక్కువ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం సేఫ్టీ తక్కువ, చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ చీట్ చేయడం అనేది చాలా ఈజీగా చేసేస్తారు, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదైతే కరెక్ట్. సో ఈ స్టోన్ కూడా చూడండి, కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఎమరాల్డ్ అనుకుంటా. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత లోపల పచ్చదనం అనేది బయటపడొచ్చేది. సో బయటికి అది ఏంటంటే రా మెటీరియల్ లాగా కనిపిస్తుంది అన్నమాట యాక్చువల్గా. సో అలా నిజంగా ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ టూరిజం కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా కూడా అక్కడ తీశారు. ఇది వచ్చేసి దసరా నవరాత్రులు అండి. యాక్చువల్గా వాళ్ళు ఎవ్రీ ఇయర్ మన తెలుగు వాళ్ళు దసరా నవరాత్రులు చేస్తారు. అప్పుడు తీసిన ఫోటో అనమాట. 9 రోజులు బాగా చేస్తారు, ఫుడ్ కూడా పెడతారు, చక్కగా బాగా భోజనాలు పెడతారు. అందరూ వెళ్ళి అక్కడ చూసి వీకెండ్లో డైలీ వెళ్తారు ఈవినింగ్ టైము. సో జనరల్గా వీకెండ్ ఎక్కువ పెట్టుకుంటారు అన్నమాట వీళ్ళు అక్కడ. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని వీకెండ్ ఉంటాయి. మన తెలుగు వాళ్ళు చాలా బాగా చేస్తారు నిజంగా. దానికి మాత్రం మనం చెప్పుకోలే, ఎవరంతకి ఎలా ఉన్నా కూడా ఒకరికి పడకపోయినా సరే ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా కలిసి కట్టి చేస్తారు. అలాగే సాయిబాబా ట్రస్ట్ కూడా ఒకటి ఉంది అక్కడ. సో దానికి సంబంధించి కూడా కొంతమంది మెయింటైన్ చేస్తారు. ఇది మాత్రం తెలుగు వాళ్ళు అందరూ కలిసి చేస్తారన్నమాట ఈ నవరాత్రులు అనేది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు నా హౌస్ అనేది యాక్చువల్గా అపార్ట్మెంట్ కింద ఫ్లాట్లో కింద క్లాస్ ఉన్నాయి కదా, అది నా ఫ్లాట్ అన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. దాని ఎదురుగా చెట్టు ఒకటి ఉంది కదా. యాక్చువల్గా రోజు ఆ పెట్టెలు అక్కడికి వస్తాయి అన్నమాట. కొన్ని పెట్టెలు వాటికి ఫుడ్ ఫీడింగ్ చేస్తాం అన్నమాట. సో ఎందుకంటే 2 years నేను ఖాళీగా ఉన్నాను, అదే రూమ్లో ఉన్నా 2 years యాక్చువల్గా. ఏముంది ఇంకా వండుకుంటాం, తినడం, ఇంకా అక్కడే కూర్చున్నాను. ఎందుకంటే వర్క్ పర్మిట్ లేదు కాబట్టి బయటికి వెళ్ళడం కష్టం అన్నమాట. సో బర్డ్స్ అన్నమాట, బర్డ్స్ వచ్చి అవి తింటూ ఉంటాయి అన్నమాట రోజు. ఇంకా అది టైంపాస్ కోసం ఏదో చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాకు అక్కడ పర్మిట్ లేదు, సరైన స్మార్ట్ ఫోన్ కూడా లేదు. ఏదో ఒక ఫోన్ ఎవరో మహానుభావులు ఇస్తే దాన్ని డేటా షేర్ చేసుకుని ఏదో అలా వాడుకునేవాళ్ళం అన్నమాట. సో అలా 2 years గడిపిన తర్వాత వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత ఫస్ట్ హార్డ్ జాబ్ చేసాము, ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లోకి మూవ్ అయ్యాం అన్నమాట. సో ఇది వచ్చేసి మా హౌస్, మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. ఒక 10 acres ఉండొచ్చు మొత్తం. బయట కార్ పార్కింగ్. సో ఈవినింగ్ టైం వ్యూ అన్నమాట, చాలా బాగుంటుంది అన్నమాట. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేచర్ అంటే ఇలాగే ఉండాలనిపించింది అన్నమాట నాకైతే. అంటే మన ఇండియాలో కూడా ఉంది ఖచ్చితంగా, బట్ ఏంటంటే నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో స్కై అనేది బాగా కిందకి కనపడుతుంది, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బాగా హైట్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట. అదే మేడం. ఇక్కడ వచ్చేసి షట్టర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫ్లాట్కి ఒక షట్టర్ ఇస్తారు అన్నమాట. అంటే దాంట్లో మన కార్ పెట్టుకోవచ్చు, మన ఏదైనా పాత సామాన్ కావాలంటే పెట్టుకుని మనం లాక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా అదేను కాంప్లెక్సే మొత్తం అంతా. అప్పుడే లైట్లు వేసారు ఈవినింగ్ టైము. సో అది వ్యూ బాగుందని చెప్పేసి అప్పుడు ఫోటోలు తీసాము. ఇప్పుడు 2013 ఐ థింక్ ఇది. అంటే కొన్ని ఫోటోలు 2016 ఉన్నాయి, 13 ఉన్నాయి, రెండు అన్నీ మిక్స్ చేసాం అన్నమాట. ఆఫీస్లో ఉన్నాయని కూడా 16 అవి. ఇది వచ్చేసి నేను ప్రొజెక్షన్ టీవీ అని చెప్పేసి మన తెలుగు అబ్బాయి ఒక అమ్మాయి అమ్ముతుంటే కొన్నానండి. 65 inches చాలా బాగుంటుంది.
ఒక బీరువా లాగా ఉంటుంది, కాకపోతే దాన్ని పై ఫ్లోర్కి తీసుకురావడానికి ఒక 5-6 మెంబర్స్ పెట్టారు దానికి. తెలుగు సినిమా పెట్టుకున్నాం అది DVD లేదు మొత్తానికి. కిందేమో స్పీకర్ సౌండ్ బాక్స్ ఉంటుంది, పైనేమో స్క్రీన్ అన్నమాట. అంటే సేమ్ వెనకాల ప్రొజెక్టర్ ఉంటుంది, ప్రొజెక్టర్ నుంచి ఫోకస్ వచ్చి ఆ స్క్రీన్ మీద పడుతుంది. అందుకే ప్రొజెక్షన్ టీవీ అని పెట్టారన్నమాట. అప్పట్లో అది ఒక బాగా ట్రెండ్ అన్నమాట అది. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి అనుకోండి. సో అది వచ్చేటప్పుడు అమ్మేశాను. ఒక జింబాంబే అబ్బాయి కొనుక్కుని వెళ్ళాడు అది, ఎందుకంటే దాన్ని వేరే చోటకి మూవ్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. సో అందుకోసం అమ్మేశాను అన్నమాట. ఎనీవే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. So wait for the next video. Thank you so much.